నమస్కారం. ఈరోజు తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక పద్మావతి అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం హ్రీం పద్మావత్యై నమః. ఇది పద్మావతి అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం. పద్మావతి అమ్మవారి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే, భృగు మహర్షి వైకుంఠానికి వచ్చి వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి హృదయంలో వక్షస్థలం దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవిని కాలితో తన్నగానే లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వెళ్ళిపోతుంది. శ్రీ మహావిష్ణువు హృదయంలో ఆయనకి పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది. దాన్ని శ్రీవత్స అనే పేరుతో పిలుస్తారు. ఆ శ్రీవత్స అనే పుట్టుమచ్చ దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఆ లక్ష్మీదేవిని శ్రీవత్స లక్ష్మి అంటారు. భృగు మహర్షి కాళితో తన్నగానే శ్రీవత్స లక్ష్మి విష్ణుమూర్తి మీద ఆగ్రహించి భూలోకంలో ఉన్నటువంటి కపిలవనానికి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతుంది. అలా కపిలవనానికి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయిన శ్రీ మహాలక్ష్మీదేవిని కొల్హాపూరు క్షేత్రానికి రమ్మని దేవతలందరూ ప్రార్థిస్తారు. ఎందుకంటే కొల్హాపూర్లో కోలాసురుడు అనేటటువంటి రాక్షసుడు దేవతలను ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో కోలాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి రమ్మని కపిలవనంలో తపస్సు చేసుకుంటున్న లక్ష్మీదేవిని దేవతలందరూ ప్రార్థిస్తారు. అప్పుడు దేవతలందరి ప్రార్థన మేరకు లక్ష్మీదేవి కపిలవనం నుంచి కొల్హాపూర్ వచ్చి కొల్హాపూర్లో కోలాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించి కొల్హాపూరు మహాలక్ష్మిగా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని భక్తులందరినీ అనుగ్రహిస్తోంది. అదే సమయంలో తన హృదయ లక్ష్మి దూరం అయిపోవటం వల్ల శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చాడని, శ్రీనివాసుడిగా అవతరించాడని మనకు వెంకటాచల మహత్యం తెలియజేస్తోంది. అలా శ్రీనివాసుడిగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుంటాడు. అయితే పద్మావతి అమ్మవారు ఎవరంటే, ఒకానొక సమయంలో రావణాసురుడి దురహంకారం వల్ల శరీరాన్ని అగ్నిత్యాగం చేసినటువంటి వేదవతే ఆకాశరాజు కుమార్తెగా జన్మిస్తుంది. ఆవిడే పద్మావతి. అంటే పౌరాణిక గ్రంథాలలో చెప్పబడిన వేదవతి ఆకాశరాజు కుమార్తెగా జన్మించినప్పుడు ఆ పద్మావతిని శ్రీనివాసుడు వివాహం చేసుకుంటాడు. పద్మావతి శ్రీనివాసుల వివాహం జరుగుతుంది. అయితే శ్రీమన్నారాయణమూర్తి హృదయ లక్ష్మిగా ఉన్నటువంటి శ్రీవత్స లక్ష్మిగా ఉన్నటువంటి అమ్మవారు మాత్రం కొల్హాపూర్లోనే తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. తన హృదయ లక్ష్మి కోసం శ్రీనివాసుడిగా అవతరించినటువంటి విష్ణుమూర్తి తన భార్య అయినటువంటి పద్మావతీ దేవితో కొంతకాలం వకుళామాత ఆశ్రమంలో ఉండమని చెప్పి కొల్హాపూరు వచ్చి తన హృదయ లక్ష్మి కోసం 10 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేస్తాడు. అయినప్పటికీ కొల్హాపూర్లో లక్ష్మీదేవి ప్రత్యక్షం కాదు. అప్పుడు ఒక అశరీరవాణి వినిపిస్తుంది. ఆ అశరీరవాణి ఏం చెప్తుందంటే, ఇక్కడ నుంచి నువ్వు సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక బంగారపు కొలను తవ్వి ఒక సరోవరాన్ని ఏర్పాటు చేసి ఆ సరోవరం దగ్గర నీ హృదయ లక్ష్మి కోసం తపస్సు చెయ్యి. 12 సంవత్సరాల పాటు వాడిపోకుండా ఉండేటటువంటి పద్మాలను ఆ సరోవరం దగ్గర ఏర్పాటు చేసి తపస్సు చేస్తే నీ హృదయ లక్ష్మి నీకు దర్శనమిస్తుందని అశరీరవాణి శ్రీనివాసుడికి చెప్తుంది. అప్పుడు శ్రీనివాసుడు కొల్హాపూర్లో 10 సంవత్సరాలు తపస్సు చేసినా తన హృదయ లక్ష్మి కనిపించకపోయేసరికి సుఖమహర్షి ఆశ్రమ పరిసర ప్రాంతాలకు వస్తాడు. ఆ సుఖమహర్షి ఆశ్రమ పరిసర ప్రాంతాలే ఇప్పుడు మనమందరం దర్శించుకుంటున్న తిరుచానూరు క్షేత్రము. అంటే తిరుచానూరు క్షేత్రమే సుఖమహర్షి ఆశ్రమ పరిసర ప్రాంతం. అక్కడ స్వయంగా శ్రీనివాసుడు తన చేతులతో ఒక సరోవరాన్ని తవ్వుతాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న పద్మ సరోవరం. అలా సరోవరాన్ని తవ్విన తర్వాత వాయుదేవుడి సహాయంతో వైకుంఠం నుంచి పద్మాలు తెప్పించి 12 సంవత్సరాలు వాడిపోకుండా సూర్యుడిని అక్కడ ఏర్పాటు చేస్తాడు. సూర్యుడి చూపు ఉంటే పద్మం వికసిస్తూ ఉంటుంది. అలా 12 సంవత్సరాలు సూర్యుడిని అక్కడ పెట్టి ఆ పద్మ సరోవరంలో సుఖమహర్షి ఆశ్రమంలో విష్ణుమూర్తి తపస్సు చేస్తే అప్పుడు కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మీదేవి సత్వగుణ ప్రధానంగా విష్ణువుకు దర్శనమిస్తుంది. అలా సత్వగుణ ప్రధానంగా విష్ణువుకు దర్శనమిచ్చిన తర్వాత కొల్హాపూరు క్షేత్రం నుంచి విష్ణువు దగ్గరికి వస్తుంది. అలా వచ్చినటువంటి అమ్మవారు విష్ణుమూర్తి హృదయ స్థలంలోకి వెళ్ళిపోతుంది. ఆవిడనే వ్యూహలక్ష్మి అనే పేరుతో పిలుస్తారు. అయితే
కొల్హాపూర్లో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు పద్మ సరోవరం దగ్గర సుఖమహర్షి ఆశ్రమంలో అంటే తిరుచానూరులో 12 సంవత్సరాలు విష్ణుమూర్తి తపస్సు చేస్తే కార్తీక మాసంలో ఒక పద్మం నుంచి ఆవిర్భవించి విష్ణుమూర్తికి దర్శనమిస్తుంది. ఆవిడే పద్మావతి అమ్మవారు. కాబట్టి తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారంటే ఆకాశరాజు కుమార్తె పద్మావతి కాదు. తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారంటే భృగు మహర్షి కాలితో విష్ణుమూర్తి వక్షస్థలంలో తన్నినప్పుడు ఆవిడ కపిలవనానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుని అక్కడి నుంచి కొల్హాపూర్ వచ్చి కొల్హాపూర్ మహాలక్ష్మిగా ఉండి 10 సంవత్సరాలు కొల్హాపూర్లో తపస్సు చేసి తర్వాత 12 సంవత్సరాలు పద్మ సరోవరంలో శ్రీనివాసుడు తపస్సు చేస్తే 22 సంవత్సరాల విష్ణుమూర్తి తపస్సు తర్వాత కార్తీక మాసంలో తిరుచానూరులో పద్మం నుంచి పద్మ సరోవరంలో ఆవిర్భవించిన విష్ణుమూర్తి హృదయలక్ష్మే తిరుచానూరులో పద్మావతి అమ్మవారు. కాబట్టి తిరుచానూరులో ఆవిడ్ని పద్మావతి అని ఎందుకంటారంటే ఆవిడ పద్మం నుంచి పద్మ సరోవరంలో ఆవిర్భవించింది, అందుకే ఆవిడ్ని పద్మావతి అనే పేరుతో పిలుస్తారు. ఆవిడ విష్ణుమూర్తి హృదయలక్ష్మి, ఆవిడని వ్యూహలక్ష్మి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆ తర్వాత వకుళామాత ఆశ్రమంలో ఉన్నటువంటి ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి తిరుమల క్షేత్రానికి వచ్చి మళ్ళీ శ్రీనివాసుడి గురించి తపస్సు చేస్తే ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి అంటే వేదవతి అంశస్వరూపమైన పద్మావతిని కూడా శ్రీనివాసుడు తన హృదయస్థలంలో ఉంచుకున్నాడు. అందుకే శ్రీనివాసుడికి హృదయస్థలంలో వ్యూహలక్ష్మి అని పిలువబడేటటువంటి తిరుచానూరు పద్మావతి అమ్మవారు, ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి అమ్మవారు ఇద్దరూ కూడా ఆయన హృదయ స్థలంలో తిరుమల క్షేత్రంలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అంటే స్వామివారి వ్యూహలక్ష్మి పద్మ సరోవరంలో ఆవిర్భవించినటువంటి స్వామివారి హృదయలక్ష్మి పద్మావతికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా అందరూ కూడా ఏ మంత్రాన్ని చదువుకుంటే పద్మావతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం హ్రీం పద్మావత్యై నమః ఈ మంత్రం చదువుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.